అందరికీ శనార్థులలో నేను మీ పల్లె ప్రవీణ్‌ని. ఈరోజు మనము తిరుపతికి తిరుపతి జిల్లా అయినటువంటి కొనతనేరు గ్రామానికి వచ్చాము. ఈ యొక్క శ్రీకాళహస్తికి 10 కిలోమీటర్ల 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. మంచి పల్లెటూరులో గత వారం నేను అట్లా ఎలక్షన్ ప్రచారం కని వచ్చి మా బాబాయ్ ఒంటిమిట్టలో పరిచయమైనాడు మన వెంకటయ్య గారు. మరి వారి పరిచయం ఆధారంగా తమ్ముడు నేను ఇలా కోలాటం నేర్పిస్తున్నాను. ఒకసారి మీరు రండి పలకరిస్తాను అంటే నేను ఇక్కడ రావడం జరిగింది పోయిన వారము. సో వచ్చి చూసినాక నాకు చాలా బాగా నచ్చింది. పోయిన వారం ఇంటర్వ్యూ తీసుకోవాలి కానీ ఈ రోజున వాళ్ళకు గెస్టులను పిలవాలని అనుకున్నా. నాకు పోయిన వారం నచ్చింది. మన గురించి తెలుసు కదా ఇప్పటివరకు 273 కార్యక్రమాలు 73 మంది కళాకారులను మనం బయటికి తీసుకొచ్చినాము. ఇప్పుడు మనము ఇది 29వ ప్రోగ్రాం మన సకల జన సంస్థ నుంచి 29వ ప్రోగ్రాం ఇది. అంటే ఇట్లా ప్రశంసా పత్రాలు వేరే సంస్థ నుంచి ఇప్పించడము, వారికి ప్రోత్సాహం అందించడం అనేది ఈ రోజున మనకు ముఖ్య అతిథులుగా సారు వచ్చారు. అదేవిధంగా మార్పు ఫౌండేషన్ మన గురప్ప నాయుడు గారు వచ్చారు. అదేవిధంగా తులసిరామ్ ఫౌండేషన్ నుంచి మన హేమారాణి గారు వచ్చారు. అదేవిధంగా ఈ గ్రామస్తులు అందరూ ఎంతో చక్కగా కోలాటం దాదాపు 3 నెలల నుంచి కూడా నేను ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. గజ పూజ కూడా అయిపోయింది. మీకు అన్ని వీడియోస్ కూడా ఇంతకు ముందే ప్రదర్శన చేస్తాం. మనం ఏదైనా సరే పర్ఫార్మెన్స్ని చూపించినాకనే మనం ముందు ఇన్వాల్వ్ అవుతామని మీరు అందరికీ తెలుసు. చెప్పింది తక్కువ చూపించేది ఎక్కువ అనే విధంగా. సో మనం కూడా ఎక్కువ చెప్పకుండా లేట్ సమయం అయింది కాబట్టి ఈ రోజున అతిథులు వచ్చారు. హేమక్క గారి గురించి మీకు తెలిసిందే. ఇంతకుముందు గుంటూరులో అవార్డు తీసుకున్నప్పుడు కానీ మళ్ళీ మనం తిరుపతిలో వెళ్ళినప్పుడు కానీ వారి ఇంటర్వ్యూ కూడా చూశాను. వారి ఆశయ లక్షణాలు ఏందో వారి ఇంటర్వ్యూ ద్వారా మనము ప్రసారం చేయడం జరిగింది. మా గురప్ప నాయుడు సార్ కూడా ఒక మాట పిలవంగానే కళాకారుల కోసం నేను వస్తా తమ్ముడు అని సర్టిఫికెట్స్ ఇద్దరు కూడా స్పాన్సర్షిప్ చేసుకొని ఈ రోజున వీరికి ప్రోత్సాహకంగా సర్టిఫికెట్లు అందించడం జరిగింది. సో కాబట్టి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమము కోలాటము చూసిన తర్వాత వీళ్ళకి ఏమనిపిస్తుంది ఏ విధంగా అనేది. సార్ నమస్తే. ముందుగా మీకు ఈ యొక్క గ్రామానికి విచ్చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఈరోజు ఈ యొక్క కోలాటం చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది? మరి ఈ యొక్క గ్రామంకి అంటే మీరు ఎన్నో కోలాట శిక్షణలు ఇచ్చినారు, ఎన్నో పాటలు పాడినారు, ఎన్నో వేదికల మీద కనపరిచిన ప్రదర్శనలు ఉన్నాయి పద్యాల పరంగా కానీ పాటల పరంగా కానీ. కానీ ఈ రోజున ఈ గ్రామానికి కొనతనేరు గ్రామానికి వచ్చినాక కోలాటం చూసినాక మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది ఒక మాట మా ప్రెస్ మీడియాకు చెప్పండి. ఇక్కడకు ఇచ్చేసిన గ్రామస్తులకి అలాగే శ్రీకాళహస్తి మండలంలోని కొంతనేరు గ్రామము తిరుపతి జిల్లాలోని మారుమూల ప్రాంతమైన జానపద కళలు కనుమరుగైపోతున్న ఈ పరిస్థితిలో మన గురువు గారు ఈ గ్రామాన్ని ఎన్నుకొని వెంకటయ్య గారు చాలా శ్రమతో వీటన్నిటినీ వివిధ రకాలైన భజన పాటలని అన్నిటినీ మేళగొలిపి అందులో అతని యొక్క నైపుణ్యాన్ని అతని యొక్క చాతుర్యాన్ని ఇందులో పొందుపరిచారు. అందులో ఎందుకంటే నేను చాలా మంది చూశాను కానీ కోలాటమే ఉంటుంది. కానీ ఇక్కడ వివిధ రకాలైన పండ్ర భజన ఉంది, పులుకు భజన ఉంది, చక్క భజన ఉంది, అన్నిటి మిళితం చేస్తూ దాంట్లో కోలాటం పెట్టారు. కోలాటంతో తర్వాత డీజే కూడా పెట్టారు. ఇప్పుడు అందరూ కోరేది డీజే, ఎందుకంటే మన వాళ్ళు పాడలేరు కాబట్టి ఆ ఉద్దేశంతో డీజే కూడా పెట్టారు. అన్నీ ఇప్పుడు రోజుకి సెల్ ఫోన్లు రకరకాలైనవి వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన యొక్క నైపుణ్యాన్ని ఆయన మీకు అందరికీ శిక్షణ ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఆయన స్థాయికి తీసుకురావాలనే తపనతో కనుమరుగైపోతున్న కళలు మీరందరూ బాగా ఈ చిన్నపాప చాలా బుద్ధిల్లిన చిన్నారి చాలా ముచ్చటగా బ్రహ్మాండంగా అడుగేస్తుంది. నాకు కూడా వేయాలని అనిపించింది కానీ ఈ స్టెప్లు కొన్ని వేరే కాబట్టి మనం కూడా ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి అందరూ బాగా నేర్చుకొని ఇంకా ఎక్కువ మంది నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారన్నది నా మనవి. ఎందుకంటే విద్య ఎవరు కానీ ఆ విద్యని దొంగిలిచ్చేది లేదు ఒకసారి. కాబట్టి ఈ విద్య ఈ నైపుణ్యం ఆరోగ్యానికి మనకి మనశ్శాంతిని ఇస్తుంది. మనం ఎంత బాగా ఆడితే బీపీ రాదు, షుగర్ రాదు, ఏది రాదు. కాబట్టి తెలుసుకొని చేస్తే అన్ని రోగాలు వస్తాయి. కావున మీరు అందరూ కళలను ప్రోత్సహిస్తారు. థ్యాంక్ యూ సార్. మీకు అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చినందుకు. అదేవిధంగా తులసిరామ్ ఫౌండేషన్ హేమారాణి గారు మరి ఎక్కువ మాట్లాడారు. కాకపోతే ఎంతో మంది సేవకులకు నాకు కూడా ఎన్నోసార్లు సహకారం అందించారు. నేను పిలిస్తే అవార్డు ఫంక్షన్కి హైదరాబాద్ దాకా వచ్చాను సార్. మనము దాదాపు నైట్ బస్ ఛార్జీలు ఎంతైనా సరే నేను వస్తే తమలో అవార్డు ఫంక్షన్కి వచ్చి మాకు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఒకసారి తులసిరామ్ ఫౌండేషన్ అధ్యక్షురాలైనటువంటి చైర్మన్ ఫౌండర్ అయినటువంటి మా హేమారాణి గారు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు కార్యక్రమము
ఎట్లా అనిపించింది? మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. స్విమ్స్ హాస్పిటల్లో ఎంతోమంది వైద్యులను, ఎంతోమంది రోగులను కూడా మీరు ట్రీట్ చేస్తూ ఉంటారు. రకరకాల రోగులు వస్తుంటారు. అట్లనే ఇక్కడ కోలాటంలో కూడా రకరకాల మనుషులు ఉంటారు. మరి ఈ మనుషులకు ఆ రుచులకు ఎట్లా దగ్గర, అంటే గోంగూరకు పెసరపప్పుకి ఎట్లా తేడా అయిందో మీరు చెప్పాల్సిన కోరుతున్నాను. నమస్కారం అండి. నా పేరు హేమారాణి. తులసిరామ్ ఫౌండేషన్ నుంచి వచ్చాను. కానీ ఈ కళలు అనేది అణగారిపోకుండా ఉండడానికైతే చాలా బాగుంది. ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ ఎక్కువ అయిపోయినాయి. సెల్ ఫోన్తో కూర్చొని పిల్లలంతా ఇది చేస్తారు. కానీ ఇక్కడ చిన్న చిన్న పిల్లలంతా చాలా పార్టిసిపేషన్ చేసి బాగా చేస్తారు. కానీ ఇలాంటి కళలు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని కోరుతున్నాను. గురుగారికి ఎన్నో గ్రూప్స్ రెడీ చేసి ముందు తీసుకుని వెళ్తాము. తిరుపతికి కొండ మీదకి కూడా మనం చాలా ఇది చేస్తున్నామని చెప్తున్నాము. అలాగే బాగా ప్రోత్సహిస్తున్న మన ప్రవీణ్ గారికి నేను చెప్పేది ఏమిటంటే, గురువు గారికి కూడా నాకు తెలిసిన విద్యని, ఎందుకంటే నాకు ఏజ్ అయిపోతా ఉంది కాబట్టి నాకు తెలిసిన విద్యను కూడా గురువు గారికి ప్రవీణ్కి నేను అందజేస్తానని మీ రూపంలో తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కూర్చుంటే వేయలేను, దొంగలే కాబట్టి గురువు గారు ఈ ఫోటోల వల్ల పైకి రావాలని నాకు. థ్యాంక్ యూ మేడం. మీరు అమూల్యమైన సందేశం ఇస్తున్నారు. ఇప్పుడు సాధారణంగా అతిథులు మాట్లాడడము, గురువులు మాట్లాడడము, వారి అధ్యక్షులు మాట్లాడడం కామన్ అయిపోయింది. ఈ యొక్క కోలాటం నేర్చుకుంటున్నటువంటి వ్యక్తులు గురుగారి ప్రదర్శన పట్ల కానీ, అధ్యక్షురాల పట్ల కానీ, వారి ప్రవర్తన పట్ల కానీ, వారి శిక్షణ పరంగా కానీ ఎటువంటి లోపాలున్నా, వారి పరంగా న్యాయం ఉన్నా కూడా ఒకసారి గ్రామంలో నుంచి ఎవరైనా సరే, మీ దాంట్లో ఎవరైనా సరే, ఈ చరణ్ గారు వచ్చేసి, మన హరీష్ గారు వచ్చేసి ఎప్పటి నుంచో మనకు సహకారం అందిస్తున్నారు. అంటే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి సౌండ్ పెట్టడం కానీ, టైంకి లైట్ అందించడం చాలా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు కూడా చెరొక మాట మాట్లాడాల్సిన హరీష్ గారు, చెరొక మాట అంటే మీకు అనిపించిన ఫీలింగ్, ఎన్ని రోజులు మీరు కోలాటం చూసినారు కదా, శిక్షణ చూసినాక మీకు అనిపించిన ఫీలింగ్, ఇన్ని రోజులు ఉన్న ఫీలింగ్, ఇప్పుడున్న ఫీలింగ్, ఒకసారి చెరొక మాట మాట్లాడండి. మామూలుగా మా ఊర్లో ఇటువంటి వరకైతే 30 ఇయర్స్లో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం మా మామగారు అయినటువంటి గురువు గారు దీని ద్వారా ఇటువంటి పెద్ద కార్యక్రమం జరగడం జరిగింది. దానికి ప్రోత్సహిస్తూ మా మేడం గారు రావడం కూడా ఇంకా సంతోషంగా ఉంది. ఇలాంటి ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. చరణ్ గారు మాట మాట్లాడవు, ఏం కాదు, స్పీచ్ బాగా ఇస్తుంది, చెప్పండి, ఏం కాదు. సరే థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ సహకారం అట్లనే ఉండాలని. ఈరోజు మనకు డోల్తో కూడా సహకారం అందించింది మా సీనయ్య గారు. ఒక ముచ్చట మాట్లాడితే బాగుంటుంది. రైట్, సరే, చాలా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరొకసారి నా దగ్గర కూడా తప్పులు ఒప్పులు ఏమున్నా, నా వాయిద్యం పరంగా కానీ, నా మాటల పరంగా ఏమున్నా కూడా మా స్వచ్ఛంద సంస్థ నుంచి క్షమాపణ కోరుకుంటున్నాము. ఎప్పుడు కావాలన్నా ఈ తమ్ముడిగా, ఒక అన్నగా, మీ యొక్క స్నేహితునిగా, ఈ గ్రామ ప్రజలు, నేను కూడా గ్రామ ప్రజలనే అనుకోండి, కుటుంబంలో ఒకనిగా మీకు ఎప్పుడు సహకారం అందిస్తా. ఏ రాత్రి ఫోన్ చేసినా, అంటే నాయకుల మాటలు కావు, మీరు ఫోన్ చేయండి, ఎత్తకుండా అప్పుడు అడగండి. ఏ గ్రామంలో అయినా పేదవారికైనా, నిరుపేద కళ ఉన్న ప్రతి ఒక్కరికి నేను సహకారం అందించడానికి ఎప్పుడు అండగా ఉంటాను. నా యొక్క చివరి ఊపిరి పోయే వరకు నా డప్పు ఆగదు, నా శబ్దం ఆగదు, నా మాట ఆగదు. ప్రశ్నిద్దాం, ప్రశ్నిస్తూనే ఉందాం. గలమాగదు పిడికిలు ఎత్తున్నారు కాబట్టి, ఏమైనా తుపాకీ తూటాల నుంచి వచ్చినాం కాబట్టి ఆ తుపాకీ తూటాల రక్తం ఎక్కడ పోదు. వాస్తవానికి కొనసాగాలని ప్రోత్సహించాలని మా గురువు దయ వల్ల. బాయ్ అందరికి బాయ్.